రైట్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. వాటికన్ సిటీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో పోప్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో చేరారు. ఈస్టర్ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ నిన్న సందేశం ఇచ్చారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు. ఫిబ్రవరి 14 నుంచి పోప్ ఫ్రాన్సిస్ 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం గత నెల డిశ్చార్జ్ అయ్యారు. ఆయన మృతి చెందిన విషయాన్ని వాటికన్ వర్గాలు ధృవీకరించాయి. 2013లో 16వ పోప్ బెనెడిక్ట్ తర్వాత ఫ్రాన్సిస్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఫ్రాన్సిస్ 1938లో అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. ఆయన్ను ప్రజలు పోప్ అంటారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఫ్రాన్సిస్ మాట్లాడేవారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవా తత్పరతకు చిహ్నంగా భావిస్తారు. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. వాటికన్ సిటీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో పోప్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో చేరారు. ఈస్టర్ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ నిన్న సందేశం ఇచ్చారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. అయితే అసలు ఆయన ఎందుకు, అంటే ఏ కారణం వల్ల ఆయన చనిపోవడం జరిగింది? సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? అంటే ఆయన అంత్యక్రియల గురించి ఏమైనా సమాచారం ఉందా? దుర్గా, దాదాపు కొద్దిసేపటి క్రితమే పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు అన్నటువంటి వార్త ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. వాటికన్ సిటీకి సంబంధించినటువంటి సమాచారం ప్రకారంగా ఆయన వయసు 88 సంవత్సరాలు. గత కొంతకాలం నుంచి కూడా నిమోనియా వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. నిన్న ఏదైతే గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వేడుకల్లో కూడా పోప్ ఫ్రాన్సిస్ పాల్గొనలేదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా అతడు అంటే గుడ్ ఫ్రైడేకి సంబంధించినటువంటి వేడుకల్లో కూడా పాల్గొనలేదు. నిన్న కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. దాదాపు గత కొంతకాలం నుంచి కూడా ఆ పోప్ న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా తన ఏదైతే ప్రస్థానం ఉందనుకోవచ్చు 1935 నుంచి కూడా 1936 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనేక పర్యాయాల్లో కూడా అనేక మందితో కూడా ప్రశంసలు అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్ అనేటువంటిది. ఈ వార్త తెలియగానే కూడా అందరూ కూడా క్యాథలిక్ కానీ అటు అమెరికన్స్ అందరూ కూడా యూరోప్ కంట్రీస్ అందరూ కూడా ఆయనకు ఆయన జ్ఞాపకాలతో మాత్రము అందరూ కూడా నిరాజంగా, అంటే ఆయన అంటే క్రైస్తవేతరులకు సంబంధించినటువంటి అనేక సమస్యల్లో కూడా ఆయన చాలా గట్టిగా పోరాడినటువంటి వ్యక్తి అన్నటువంటిది అందరూ కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అందరూ కూడా
ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని అన్నటువంటిది కూడా అందరూ కూడా ప్రేర్ చేసినటువంటి సందర్భం. మరొక వైపు ఆయన ఏదైతే ప్రస్థానం ఉందో 1936 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చిన్న వయసులోనే తనకు అంటే అతి చిన్న వయసులోనే తనకు న్యూమోనియా వ్యాధి ఉండడంతో కూడా తనకు అనేక మార్లు కూడా హెల్త్ ఇష్యూ న్యూమోనియాకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ చాలా పెద్దది కావడంతో ఒకానొక సందర్భంలో తన 21 ఏటనే తన యొక్క బాడీలో కొన్ని అంటే బ్రీతింగ్ కి సంబంధించినటువంటి కొంత ఆపరేషన్స్ కూడా కావడము, తర్వాత కొన్ని అవయవాలను కూడా 21 సంవత్సరాల్లోనే ఆపరేషన్ లో తీసివేయడము అన్నటువంటిది కొందరు తన యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసినటువంటి వాళ్ళు సమాచారాన్ని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడము, పలు సందర్భాల్లో కూడా న్యూమోనియా వ్యాధితో కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. అయితే ఏదైతే రోమన్ క్యాథలిక్ కి సంబంధించినటువంటి చర్చ్ కి సంబంధించినటువంటిది ఉందో మొట్టమొదట మనకు 1936 డిసెంబర్ 17న అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో పోప్ ఫ్రాన్సిస్ జన్మించడం జరిగింది. అసలు ఆయన పేరు జార్జ్ మారియో జెర్గో గిలియో. అయితే ఈయన దక్షిణ అమెరికా నుంచి మొట్టమొదట పోప్ అయినటువంటి రోమన్ క్యాథలిక్ పూజారి ఎన్నికైనటువంటి వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్. మొట్టమొదట ఫ్రాన్సిస్ 2013లో పోప్ ఎన్నికవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై కూడా ఆయన ఒక్కొక్కసారి తన యొక్క స్వరాన్ని కూడా పెంచడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి అటు యూదులు కానీ యూరప్ కి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటిది అనేక విషయాల్లో కూడా తన అనారోగ్య సమయంలో కూడా అడిగి తెలుసుకునే సమాచారాన్ని తెలుసుకునేవాడు అంటూ తన సహాయకులు తన దగ్గర కేర్ టేకింగ్ చేసేటటువంటి అధికారులందరూ కూడా తన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మరణించారన్నటువంటి వార్త తెలియగానే ఒక్కసారి కూడా ఏదైతే వాటికన్ సిటీ అనుకోవచ్చు, యూత్ కు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలకు సంది యూరోప్ కంట్రీస్ ఇదంతా కూడా చాలా మంది కూడా చాలా బాధతో అందరూ కూడా ట్వీట్ చేసినటువంటి సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నటువంటిది ట్వీట్స్ ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే ఒకానొక సందర్భంలో క్రైస్తవులకు ఇతరులకు జరుగుతున్నటువంటి యుద్ధాలకు సంబంధించినటువంటి మత ఘర్షణలకు సంబంధించి అనేక మార్లు కూడా అనేక సార్లు తన స్వరాన్ని కూడా పెంచినటువంటి సందర్భం. అయితే ఒక్కసారి పోపు సంబంధించినటువంటి మృతితో మాత్రము క్రైస్తవ సమాజం శోక సంద్రంలో మునిగిందని చెప్పవచ్చు. అయితే ఈ అంత్యక్రియలు ఏ విధంగా జరుగుతాయి అన్నది మాత్రం ఇంకా సమాచారం అందాల్సి ఉంది దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ.